ఇందాక మంగోలియా గురించి మాట్లాడుతున్నప్పుడు చైనా అన్నారు. చాలా సార్లు చాలా మంది సోషల్ మీడియాలో చైనా గురించి ఒకటి చూసిందేందంటే 21st ఫ్లోరో, 14th ఫ్లోరో ఏదో ఉంటది. అక్కడ పెద్ద రోడ్ ఉంటది. బసెస్ తిరుగుతూ ఉంటాయి, కార్స్ తిరుగుతూ ఉంటాయి, బండ్లు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అవును. మళ్ళీ ఈ రోడ్ చివరికొస్తారు. చివరికొచ్చి ఇంకో ఫ్లోర్ చూపిస్తారు. అది 3వ ఫ్లోరో, 4వ ఫ్లోరో ఉంటది. అక్కడ ఇంకొక పెద్ద రోడ్ ఉంటది. అంటే సిటీ ఉంటది. ఇంకొక సిటీ ఉంటది. మళ్ళీ కింద ఎక్కడో కనిపిస్తే ఇంకో సిటీ ఉంటది. పైన చూస్తే ఆడ నుంచి ట్రైన్‌లు పోతా ఉంటాయి. బిల్డింగ్ మధ్యలో నుంచి ట్రైన్‌లు పోతా ఉంటాయి. మెట్రోలు పోతా ఉంటాయి. అసలు మీరు చైనీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాళ్ళ డెవలప్‌మెంట్ గురించి ఏం చూసినారు? వీడియోలో మేము చూస్తేనే షాక్ అయిపోతూ ఉంటాము. ఇన్ పర్సన్‌గా వాళ్ళ టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. యాక్చువల్లీ ఏంటంటే చైనీస్ అనంగానే మనకు చైనా ప్రొడక్ట్స్ గుర్తొస్తాయి బ్రో ఫస్ట్. హ్మ్. సో, చైనా ప్రొడక్ట్స్ ఎట్లా గుర్తొస్తాయంటే చైనా ప్రొడక్ట్ అంటే చీప్ అని. హ్మ్. అంతేనా? అంతే. యాక్చువల్‌గా వాళ్ళు ఏమంటారంటే చైనా ప్రొడక్ట్స్ అనేవి చీప్ కాదు బ్రో. ఇండియన్స్ వాటిని లైక్ ఏంటంటే మన వాళ్ళు బిజినెస్‌కని పోయి తక్కువ, 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 తక్కువ రేట్‌లో చూస్తారు. ఆబ్వియస్‌లీ నీకు తక్కువ రేట్ అంటే క్వాలిటీ తక్కువ ఉంటదనే కదా అర్థం. హ్మ్. ఇప్పుడు నువ్వు రూ. 1,00,000, 1,50,000 పెట్టిన ఐఫోన్ తీసుకున్నావు బ్రో. దాని క్వాలిటీ దానిదే కదా! హ్మ్. కెమెరా గాని ఎందుకంటే దానికి వాడు అంత ఎఫర్ట్స్ పెడతాడు కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి చాలా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాడు కాబట్టి దానికి ఆ ప్రైస్ ఉంటే దాని పర్ఫార్మెన్స్ కూడా అంతే ఉంటది. అదే నువ్వు ఒక 5, 10,000 పెట్టి ఒక ఫోన్ కొనుక్కున్నావు అనుకో బ్రో. నువ్వు పెట్టేది 5, 10,000 ఐఫోన్ క్వాలిటీ రావాలంటే ఎట్లా? హ్మ్. రాదు కదా! సో, చైనా నుండి వచ్చే ప్రొడక్ట్స్ కూడా అదే విధంగా తక్కువ క్వాలిటీ తయారు చేసినవి మన వాళ్ళు కొనుక్కుంటారు. హ్మ్. అంటే ఫస్ట్ చైనాలో చాలా రకాల ప్రొడక్ట్స్ తయారైతాయంట. హ్మ్. సో, అందులో తక్కువ క్వాలిటీవి ఈ నైజీరియా గానీ, ఆఫ్రికన్ కంట్రీస్‌కును, ఏషియన్ కంట్రీస్‌కి, నేపాలు, బంగ్లాదేశు, ఆహ్, ఇండియాకి గూడా వస్తుండే అదే పాకిస్తాన్, చైనా బజార్ అని పెడతారు కదా! అప్పట్లో. పాకిస్తాన్, హ్మ్. ఇండియా హ్మ్. లో రేంజ్‌వి. కొంచెం క్వాలిటీ ఉన్నాయి. కొన్ని యూరోపియన్ కంట్రీస్‌కి అట్లా. ఇంకా కొంచెం క్వాలిటీ ఉన్నాయి. యూఎస్‌కి అట్లా పోతాయన్నట్టు. వాళ్ళు మంచివే తయారు చేస్తారు. కానీ మనం అవి కొనుక్కోం. హ్మ్. మనం తక్కువ రేట్‌వి కొనుక్కుంటాం కాబట్టి తక్కువ క్వాలిటీ తక్కువ సో, దాని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే బ్రో. ఆహ్, చైనా ఒక డ్యామ్ కడితే భూమి రొటేటింగ్ కొంచెం రొటేషన్ తగ్గింది. స్పీడ్ మిల్లీ పెంచు. సెకండ్స్‌లో తగ్గిందని చెప్పేసని అంటారు. ఆర్టిఫిషియల్ మూన్ తయారు చేసిర్రు అని చెప్పేసని. హ్మ్. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయో వీటన్నిటిని చేయగలుగుతావు బ్రో. హ్మ్. రైట్? ఇప్పుడు నీకు తినడానికి డబ్బులు నీకు ఈ 3 పూటలు గడవడానికి డబ్బులు లేవనుకో, నువ్వు 3 పూటలు బ్రతకడానికి నువ్వు ఫోకస్ చేస్తావు. హ్మ్. 3 పూటలు బ్రతికిన తర్వాత నీకింకా డబ్బులు మిగిలినాయనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు బ్రో? ఇంకా వేరేది ఏం చేద్దాం? ఏదైనా కోర్స్ నేర్చుకుందామా? డాన్స్ నేర్చుకుందామా? ఎగ్జాంపుల్ మన నాన్న ఉన్నాడు. ఆయన దగ్గర 10,000 జీతము. ఇంటికి మొత్తం 8,000 ఖర్చయితన్నాయి. 2,000 మిగులుతన్నాయి. సేవ్ చేసుకోవాలనుకుంటే నిన్ను గవర్నమెంట్ స్కూల్‌లో ఏస్తాడు. లేదు సంవత్సరానికి 24,000 అయితున్నాయి అంటే నిన్ను ప్రైవేట్ స్కూల్‌లో ఏస్తాడు. హ్మ్. రైట్? హ్మ్. అప్పుడు నీకు 24,000 ప్రైవేట్ స్కూల్‌లో గవర్నమెంట్ స్కూల్‌లో గవర్నమెంట్ అంత విద్యనే దొరుకుతది. 24,000లో 24,000 అంత విద్యనే దొరుకుతది. లేదు నీ దగ్గర ఇంకా కొంచెం డబ్బులెక్కువున్నాయి. ఆయన దగ్గర ఇంకా నెలకు 10,000 సేవ్ అయితున్నాయి. అవి హ్మ్. సేవ్ చేసుకుంటే భూమో ఏదో కొనుక్కుంటాడు. లేదు నీ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకుంటే సంవత్సరానికి 1,00,000, 2,00,000 కట్టి ఇంకొక మంచి స్కూల్‌లో ఇంకా వేరే స్కూల్‌లో ఏస్తారు కావచ్చు. అందులో ఇంకా క్వాలిటీ ఇంకా ఎక్కువ నేర్చుకుంటావు. సో, డైరెక్ట్ నువ్వు వేరే మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి నీకు. సో, వేరే వేరే సెక్టార్‌లలో పోయి నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన దానికన్నా ఎక్కువ సంపాదించడంలో ఉంటావు టాలెంటెడ్ అయితే. హ్మ్. సో, చైనాలో కూడా ఏంటంటే అంత మనీ ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. అగ్గిపుల్ల కాంచెలు, సబ్బు బిళ్ళ కాంచెలు ప్రతి ఒక్కటి వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఇది చూసుకుంటే ఇప్పుడు ఈడ టేబుల్ ఉంది. ఈ టేబుల్ హ్మ్. మస్తున్నది కదా! యాహ్! సో, ఇది ఐ థింక్ ఏదో ఒక ప్రొడక్ట్ చైనా నుండి వచ్చుండే ఉంటది. మ్యాక్స్ చైనా నుండే. హ్మ్. మన ఇండియాలో ఇంత పెద్ద దేశంలో మొత్తం ఇంపోర్ట్ చేసుకునేయన్నీ చైనా నుండే బ్రో. హ్మ్. మనం అంతా ఇంపోర్ట్ చేసుకుంటాం. 99% ఇంపోర్ట్ చేసుకుంటాము. సో, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏమైతుంది? చైనా నుండి చాలా వరకు చేసుకున్నాయి. చుట్టుపక్కల కంట్రీస్ అన్నీ ఈవెన్ యూరోప్ కంట్రీస్ అన్నీ చైనా నుండే ఇంపోర్ట్ చేసుకుంటాను. డబ్బులెళ్తున్నాయి వాళ్ళకి. సో, కాబట్టి నీకు చైనీస్ వాల్యూ పెరుగుతుంది. డబ్బులొస్తున్నాయి వాళ్ళకి. డాలర్స్ రూపంలో గానీ డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్ చేసేదంతా డాలర్సే కదా! హ్మ్. సో, వెళ్తున్నాయి కాబట్టి యూఎస్‌కి టక్కరిచ్చేంత స్ట్రాంగ్ అయిపోయింది చైనా. హ్మ్. ఇంకా సో, కాబట్టి ఎప్పుడైతే నీ దగ్గర ఎక్కువ డబ్బులున్నాయో నువ్వు బ్రాండెడ్ కొనడం స్టార్ట్ చేస్తావు. బ్రో నీ దగ్గర 500 ఉంటే రూ. 500 బట్టలే కొనుక్కుంటావు బ్రో. 5,000 ఉంటే 5,000 బట్టలు కొనుక్కుంటావు. 5,00,000 ఉంటే రూ. 5,00,000 రేంజ్ బట్టలే కొనుక్కుంటావు కదా! హ్మ్. సో, అక్కడ డబ్బులున్నాయి. సో, కాబట్టి వాళ్ళు
డెవలప్‌మెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు డిఫరెంట్‌గా. నార్మల్‌గా నీ దగ్గర ఉన్నదాన్ని బట్టే కదా నువ్వు క్వాలిటీ కొనుక్కుంటావు. సో, ఆ రకంగా క్వాలిటీ ఉన్నాయి. వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చరే గానీ, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైక్ ఆ రోడ్లే గానీ, లిటరల్లీ నువ్వు పొద్దుగాల లేతే ఏం చేస్తావు బ్రో మన ఇంట్ల ఒకప్పుడు? ఇల్లు ఊక్కొని అంటే ఇల్లు ఊడ్చుకొని బయట ఆకిలంతా ఊడ్చుకొని మంచిగా నీట్‌గా చేసుకొని సాంపు చల్లుకొని మంచిగా నీట్‌గా కడుక్కుంటావు. ఆకిలి అంటే బండలు కడుక్కుంటావు, తుడుచుకుంటావు, మాపేసుకుంటావు. అంతేనా కదా! చైనాలో రోడ్లు కడుగుతారు పొద్దుగాల. మనం అస్సలు చూడను కూడా చూడలేదు రోడ్లు కడగడం. రోడ్లు కడుగుతారు పొద్దుగాలనే. సైక్లింగ్ చేసుకుంటూ పోతుంటే రోడ్ అంతా కడుగుతుంది. పచ్చి పచ్చిగుంది రోడ్డంతా. వాన లేదు, రోడ్డు ఒకటే పచ్చిగుంది. మిగతా అంతా ఉన్నది నీట్‌గున్నది. పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ రాత్రంతా అయిపోయిన తర్వాత మొత్తం ఎత్తేసి పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ రోడ్డంతా కడిగి నీట్‌గా అద్దంలాగా ఉంటది. మనం ఏం చేస్తాం? మన ఇల్లు మాత్రం కడుక్కుంటాం. చెత్త పక్కకు పడేస్తాం. అంతేనా? రోడ్డు మీదకి విసిరేత్తాం. కిటికుంటే నువ్వు చూడు ఎప్పుడైనా 2 బిల్డింగ్‌లున్నాయి. మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటాయి. ఖాళీ ప్లేస్ మొత్తం చెత్త అంతా నిండుతాయి. ప్లాస్టిక్ కవర్లు అవి ఇవన్నీ నిండుతాయి. సివిక్ సెన్స్ అంత సింపుల్. జనం మారనంత వరకు దేశం మారదు. దేశం అంటే ఏంది బ్రో జనమే. మనం అందరం కలిస్తేనే దేశం కదా! భారతదేశం డెవలప్ అయితలేదు. డెవలప్ అయితలేదు అంటే భారతదేశంలో ఉన్న పీపుల్ డెవలప్ అయితలేరు. భారతదేశం అట్లనే ఉన్నది. నువ్వు దాన్ని ఎట్లా చెత్త అయితే చెత్తలాగా ఉంటది దేశం. మంచిగా అయితే మంచిలాగా నీట్‌గా ఉంటది. అంతే కదా! పీపుల్ ఆల్ అబౌట్ పీపుల్. దేశం అంటే ఎవడో కాదు మనమే. మనం అందరం కలిసి మంచిగా చేసుకొని మంచి నాయకుడిని ఎన్నుకుంటే మంచిగుంటది. వాడు మంచిగా పాలిస్తే. లేదు నువ్వు రోజుకి 150, 200, 1000, 2000, 3000 తీసుకుంటే వాడు ఇచ్చింది కాబట్టి సంపాదించుకుంటాడు. లిటరల్లీ బిజినెసే కదా! నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నావు దేనికి? ఎవనికో సేవ చేయడానికా? నువ్వు రూపాయి పెట్టినావంటే రూ. 2 ఆశిస్తావు అంతేనా కదా! అంతే బిజినెస్ అంటే అదే కదా బ్రో! అంతే. నువ్వేం రూపాయి పెట్టట్లేదు అన్నప్పుడు నువ్వు రూపాయి ఆశించవు. సో, ఇక్కడ కూడా డబ్బులిచ్చి నిన్ను కొనుక్కుంటున్నప్పుడు నువ్వు మూసుకొని ఉండాలి అంతే. ఇంక నీ దేశం బాగుపడతలేదు, రేట్లు పెరుగుతున్నాయి, అది పెరుగుతున్నాయి, ఇది పెరుగుతున్నాయి అంటే నువ్వేమైనా సొక్కం పోసవా? ఓట్లేసేటప్పుడు నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదా? ఏయ్! చాలు నాకు డబ్బులొద్దు ఏమొద్దని ఎల్లగొట్టావా నువ్వు? వాడెంత ఇత్తాండు, ఆ పార్టోడు ఎంత ఇత్తాండు, ఈ పార్టోడు ఎంత నలుగురు దగ్గర దొబ్బుతావు సప్పుడేకుంటావు. అంతేనే కదా! నలుగురు దగ్గర దొబ్బినోడు ప్రతిసారి ఆ పార్టీ వస్తుంది. వాడు 3 సార్లు పెడితే నాలుగోసారి విన్ అయితాడు. 3 సార్లు పెట్టింది గుంజుతాడు వాడు నీ దగ్గరికెళ్ళి. వాడంత గుంజి వాడంత జేబులేసుకున్న తర్వాత నీకు డెవలప్‌మెంట్ ఏడికెళ్ళొత్తది? రోజుకు రోడ్డుకి 100,00,00,000 శాంక్షన్ చేసిండు అనుకుందాం ఎగ్జాంపుల్. మరి 100,00,00,000 శాంక్షన్ చేసినప్పుడు వీడు ఎంత మంచిగుంటాడు? ఆడిప్పించే కాంట్రాక్టర్‌కి కూడా బతకాలి కదా! సో, అంత ఆబ్వియస్‌లీ నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు తీసుకున్నంత సేపు నువ్వు ఏం క్వాలిటీ లైఫ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొద్దసలు మనం. సో, తీసుకున్నావు కాబట్టి నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. క్వెషన్ చేసే రైట్ కూడా లేదు ఫస్ట్ థింగ్. నువ్వు ఓటేసినావు రూపాయి కూడా తీసుకోకుండా అంటే నువ్వు క్వెషన్ చెయ్యి. దెన్ నువ్వు జెన్యూన్‌గా ఉన్నట్టు, నువ్వు సక్కపూసవైనట్టు. నువ్వే అన్నీ తీసుకొని నువ్వే అని ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ పెడతావు, వాడిని తిడతావు, వీడిని తిడతావు. సో, నువ్వెక్కడ సక్కగా ఇంట్లోళ్ళు తీసుకున్నావు, నువ్వు తీసుకున్నావు, నీ ఇంటికి 30,000, 20,000, 15,000, 10,000 అన్నీ ముట్టినాయి. సర్పంచ్ కూడా 40, 30 లక్షలు ఖర్చు పెడతాడు బ్రో గెలవడానికి. ఎందుకు బ్రో 30, 40 లక్షలు ఖర్చు పెట్టాలి? మళ్ళా తర్వాత ఆడు గెలిచి ఏమైనా స్కామ్ చేస్తే వాళ్ళ మీద ఎడతా అంటారు. ఎడతారా లేదా ఊర్లల్లా? ఊర్లో కాంచి అక్కడ నుండి స్టార్ట్ అయితది. ఆడు పెట్టిన 40 లక్షలు నీకు కనబడతలేవు. వాడు చేసిన స్కామే కనబడతది. ఆడు స్కామ్ చేయడానికి గల కారణం ఏంటంటే నువ్వే. రూపాయి పెట్టకుండా ఎన్నికల్లో నిలబడి గెలిస్తే మంచి చేయడానికి కంపల్సరీ ఆలోచిస్తాడు. నువ్వు ప్రతి రూపాయి దోచుకోవడానికి ప్రతి క్షణం వాడు భయపడతాడు. ఎట్లొచ్చిందని జనం అడుగుతారు కాబట్టి. ఇప్పుడు జనరల్‌గా అయిపోయింది కదా! పాలిటీషియనా సంపాదిస్తాడు ఆడు. నువ్వు కూడా లైట్ తీసుకో. అందరూ తెలుసు బహిరంగంగా తెలుసు కరప్షన్ జరుగుతదని. కానీ ఎవ్వడు ఏం చేయలేడు. ఎందుకు? ఎందుకంటే వాడు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిండు నీ మీద. దట్స్ ద పాయింట్. అట్లనే చైనాలో ఈ కరప్షన్ లేదు బ్రో. ఈ ఎలక్షన్స్‌లో ఈ యూత్‌నంతా ఏసుకొని, వెనక పడేసుకొని అన్నకే జై అని ఏం లేదు బ్రో. చైనానే కాదు చాలా కంట్రీస్‌లో ఇదేం లేదు. జస్ట్ చైనా మామూలుగా జపాన్‌లో ఎంపీ క్యాండిడేట్ మేనిఫెస్టో పట్టుకొని ఇట్లా నిలబడతాడు బ్రో చౌరస్తాలో. ఇది నా మేనిఫెస్టో ఇట్లా చేద్దాం అనుకుంటాను అని చెప్పేసి. మన దగ్గర అంత గొప్ప సభలు. మన దగ్గర ఎంపీ వచ్చింది కదా, సర్పంచ్ ఓట్లకు వస్తేనే చుట్టూ 10 మంది ఉంటారు. మొత్తం అన్నకి జై అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. ఆ తాగుపిచ్చుడు, తినిపిచ్చుడు. ఈ 10 మంది నిలబడడానికి కూడా మరి 10 మంది ఉత్తిగా నిలబడతారు. ఆయన పొద్దుగాల బిర్యానీ కావాలి, ఫుడ్ కావాలి, ట్రాన్స్‌పోర్ట్ కావాలి. ఇవన్నీ ఇన్వెస్ట్‌మెంటే కదా బ్రో. వాడు అంత ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఇంకెట్లా? దిస్ ఈజ్ వాట్ అంతే ఇంకా.
సో చైనాలో ఇదంతా లేదు కాబట్టి, చైనాలో చాలా కంట్రీస్‌లో లేదు కాబట్టి, పొలిటీషియన్స్ కరప్ట్ లేరు కాబట్టి, కరప్ట్ లేకుండా ఓన్లీ దేశం నీ నుండి వచ్చే ట్యాక్స్ డబ్బులన్నీ గాని, నువ్వు కట్టే జీఎస్టీ గాని, నువ్వు కట్టే ట్యాక్సే గాని, అదంతా ప్రాపర్ వేలో నీకు ఇండియాలో గూడా ఈ ప్రాపర్ వేలో ఇస్తే నెక్స్ట్ కరెక్ట్ 10 సంవత్సరాలలో అమెరికా అంత అంతది మన దేశం. కట్టే డబ్బులన్నీ పర్ఫెక్ట్‌గా అభివృద్ధి మీదనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఏ దేశం పనికిరాదు. ఇంత జనాభా ఉన్నది. మన దాంట్లో ఆర్&డీకి అస్సలు స్పెండ్ చేయరు బ్రో. అవును. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి. చూడండి ఎంత పెద్ద దేశం, ఎన్ని కోట్ల జనాభా, ఒక ప్రోడక్ట్ రిలీజ్ అయిందంటే ఫస్ట్ ఇండియా మీదనే కన్ను ఉంటది అందరికి. ఎందుకంటే ఇంతమంది జనాభా ఉన్నారు కాబట్టి మార్కెటింగ్ టెస్ట్ చేయాలి వాళ్ళ టెస్టింగ్. లేదు మార్కెట్‌కి. ఓకే. మార్కెట్ ఇంతమంది కొంటారు కదా దీనిలో. ఆ బిజినెస్ ఎక్కువైతది కదా! టెస్ట్ అదంతా పక్కా పెట్టండి. బట్ ఇప్పుడు ఈ ఫోను రిలీజ్ అయిందనంటే ఫోను కంపల్సరీ మన దేశంలో ఇంత జనాభాకి ఇప్పుడు చూడండి చైనా ఫోన్‌లు, వివోలో, ఒప్పోలో ఎన్నెన్ని ఆఫర్‌లు ఏమేమి పెడతారు అసలు చూసిర్రా మీ మొబైల్ షాప్‌లలో మస్తు కమిషన్ ఇచ్చి చేపిస్తారు. ఇండియా ఫోన్ ఒక్కటి చూపెట్టు. ఇండియా ఫోను, ఇండియా మేడ్ ఫోను 100 మందిని నిలబెడతా నేను. ఒక్కళ్ళ చేతిలో చూపెట్టు. ఇంత జనాభా, ఇంతమంది బట్ ఏం తయారు చేయలేకపోతున్నాం. అంతా కొనుక్కొచ్చుకునుడే. రూపాయి పడిపోతుంది. ఆయన గవర్నమెంట్‌లో పడిపోయింది. ఈయన గవర్నమెంట్‌లో పడిపోయింది. పడిపోతూనే ఉన్నది. నువ్వు బ్యాగు యూరోప్ నుండి కొంటావు. నువ్వు సెల్లు వేరే కంట్రీ నుండి కొంటావు. అన్నీ వేరే కంట్రీ నుండి కొంటావు. తప్పు నీది కాదు. తయారు చేసేటోళ్ళే చేయరు. కరెక్టే కదా! తయారు చేసేవాళ్ళు లేరు. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి మనం పెడతలేం. ఎంతో చిన్న కంట్రీ బ్రో కొరియా. సామ్‌సంగ్ లేని బిజినెస్ లేదు. సో, వాళ్ళు పెట్టే మన దేశంలో ఉన్న మంచి టాలెంటెడ్ పీపుల్, సైంటిస్ట్‌లు నేను చూసిన చాలామంది కలిసిన మేము. అందరూ కొరియాలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో వర్క్ చేస్తున్నారు బ్రో. ఒక దేశానికి ఒక గొప్పది తయారు చేసి మనోళ్ళు ఇస్తాండ్రు. అదే దేశము అక్కడ పైసలన్నీ సంపాదించుకొని మనకు అమ్ముతున్నారు. అంటే మనోళ్ళే బ్రో అన్ని కంపెనీలలో, అన్ని దేశాలలో మంచి టాలెంటెడ్ అంతా మనోళ్ళే బ్రో. ఐటీ ఇప్పుడు ఇంత పెద్ద గూగుల్ నీకు బ్రో వాట్సాప్ బ్యాన్ అయితే ఏం చేస్తావు బ్రో నువ్వు? టిక్‌టాక్ బ్యాన్ అయింది. బ్యాన్ అయిందా లేదా? టిక్‌టాక్ బ్యాన్ కాగానే అందరూ పోయి మళ్ళీ ఇంకో ఆల్టర్‌నేటివ్ ఇన్‌స్టాగ్రామ్ పోయారు. కానీ ఇండియాలో ఒక యాప్ ఉంది. దీనికి ఇట్లా సపోర్ట్ చేస్తాంది. దీనిలో చేస్తే ఎంత బాగుంటది. ఇండియాకే కదా వస్తది. ఎక్కడో యూట్యూబ్ బ్యాన్ అయింది. యూట్యూబ్ మీద బతికేటోళ్ళు నీలాంటి ఎంతోమంది ఉన్నారు యూట్యూబ్ మీద, సోషల్ మీడియాలో. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఏమున్నాయి బ్రో మనకి స్విగ్గీ డెలివరీ, స్విగ్గీ, జొమాటోలు తప్ప. దానిలో కూడా ఫారెన్ ఇన్వెస్టర్స్ చాలామంది ఉండుంటారు నాకు తెలిసి. అంటే మనం తయారు చేసుకున్నది ఏం లేదు. ఏం లేదు బ్రో మన ఇంట్లోది ఏం తింటలేము. పక్క దుకాణంలో పోయి కొనుక్కొచ్చుకుంటాను. దుకాణంలో పోయి కొనుక్కొచ్చుకున్నాం అంటే నీ పైసలు ఖర్చు అయితానాయా లేదా? అయితానాయి కదా! అదే నీ ఇంట్లో ఒక కాయ ఇప్పుడు ఒక మ్యాంగో చెట్టు ఉంది నీకు. ఒక్కటే చెట్టు ఉంది. ప్రతి సంవత్సరం నువ్వు ఒక 10 కిలోల మ్యాంగోస్ తింటున్నావు అనుకుందాము. ఫ్యామిలీ అంతా కలిపి కిలోకి ₹100 వేసుకుంటే ₹1000 బ్రో. అదే నీ ఇంట్లో చెట్టు ఉంది. ఆ మ్యాంగోస్ కాసింది. అవి తీసుకొని తిన్నావు. ₹1000 సేవ్ అయినాయి. ఆ ₹1000 నువ్వు ఏదో ఒక పని చేయొచ్చు కదా! దుకాణంలోకి అయితే పోవుగా. ఖర్చు కాదు నీకు మిగులుతుంది కదా! అంతే. దట్ ఈస్ వాట్ బ్రో అంతే. మన దగ్గర చైనా ఎందుకు అంత డెవలప్ ఉంది. ఇట్లా మీరు అన్నారు బిల్డింగ్‌లలోకెళ్ళి మెట్రోలు పోతున్నాయి అదంటే మన దగ్గర బ్రిడ్జిలే సక్కగా లేవు. ఇయాల ఏసింది కూలిపోతుంది. కట్టే మధ్యలోనే కూలిపోతాంది. మీరు ఇట్లా అంటున్నారు. బీహార్‌లో అయితే ఏసిన రోడ్‌నే సిమెంట్ లేపుకుపోయినారు తెలుసా మీకు? ఇప్పుడు మరి జనాలకి ఇంకో ఆల్టర్‌నేటివ్ ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రో. నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటే మరి ఏం చేయాలి చెప్పు నువ్వు? నువ్వు ఏం చేయాలో చెప్పనప్పుడు వాడు ఏం చేస్తాడు మరి? ఇప్పుడు చిన్న పిల్లగాడు ఉన్నాడు. "ఏయ్ బిడ్డ నువ్వు తినొద్దురా, ఇది తినొద్దు, అది తినొద్దు" అంటే మరి నేనేం చేయాలి? ఉత్తిగా కూర్చోవాలా? ఆడకు, ఒర్రకు, ఎగరకు, దుంకకు అని చెప్పేసానంటే వాడు పిల్లగాడు వాడి నైజం అది. వాడు ఏదో పని చేయంది వాడు ఎట్లా ఊరుకుంటాడు చెప్పు? ఏం చేయొద్దంటే ఏం చేస్తాడు మరి ఇట్లా నిలబడి ఇట్లా చూస్తాడు నీళ్ళక ఇట్లా ఖాళీగా. అంతే కదా! మనకి ఆల్టర్‌నేటివ్ ఇయ్యనప్పుడు జనం ఏం చేస్తారు బ్రో మరి? దొంగలు తయారవుతారంటే వాడిని మంచోనిగా తయారు చేయలేకపోయినప్పుడు దొంగే అవుతాడు వాడు. చెట్టు వదిలిపెడితే ఇష్టం ఉన్నట్టు కొమ్మలు, గిమ్మలు ఇష్టం ఉన్నట్టు వంకలు, ఎంకలు, టెంకలు పెరుగుతది. కట్టి పెడితే స్ట్రెయిట్‌గా పెరుగుద్ది. మరి నువ్వు ఆ కట్టి పెడతలేవు కదా! వాడు ఎట్లో ఒకట్లా పెరుగుతాడు అంతే ఇక తప్పదు. ఆల్టర్‌నేటివ్ లేదు బ్రో వాళ్ళకి అసలుకి. బతుకు తెరువు లేదు బ్రో. అక్కడి నుండి ఇక్కడికొచ్చి హోటళ్ళల్లో అక్కడిక్కడ ఎందుకు పని చేస్తారు బ్రో? కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో అక్కడిక్కడ పాపం వాళ్ళు.
ఎందుకు వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి ఎందుకు వస్తారు? ఎక్కువ జీతం అనే కదా, వాళ్ళ స్టేట్ అట్లా లేదనే కదా. మరి బీహార్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడున్నారు బ్రో? మొత్తం ఆడికెళ్ళి వెళ్తారు. ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే ఆ పాడ్కాస్ట్ జనరేట్ చేసిన బజ్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో బజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.